హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బైబిల్ సీక్రెట్స్. మనమందరం యేసుక్రీస్తు వారి సిలువను గురించి విన్నాం కదా. మనందరికీ తెలుసు యేసు ప్రభుల వారు మన పాపాల కోసం సిలువపై త్యాగం చేసి ఆయన ప్రాణాన్ని అర్పించారు. కానీ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఆ ఒరిజినల్ క్రాస్ నిజమైన సిలువ ఇప్పుడు ఎక్కడ ఉంది, దానికి ఏమైంది? బైబిల్లో అయితే అది స్పష్టంగా మెన్షన్ కాలేదు, కానీ క్రూసిఫికేషన్ తర్వాత రోమన్ సైనికులు ఆ సిలువను అక్కడే వదిలేశారు. తర్వాత అది కనిపించకుండా పోయింది. అయితే హిస్టరీలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తారు. యేసు ప్రభుల వారి సిలువ కనుగొన్న తర్వాత ఆ సిలువను రోగులు టచ్ చేసినప్పుడు వారు స్వస్థత పొందారని, చనిపోయిన వారు కూడా బ్రతికారని స్టోరీస్ ఉన్నాయి. అంత శక్తివంతమైన సిలువ తర్వాత ఎక్కడికి పోయింది, దాని మిస్టరీ ఏంటి? యేసు రక్తంతో తెరిచిన ఒరిజినల్ సిలువ ఇంకా ఉందా, లేక దాన్ని నాశనం చేశారా? క్రూసిఫికేషన్ తర్వాత అసలు ఏం జరిగింది? మిడివల్ పీరియడ్లో ఆ సిలువని పీసెస్లా కట్ చేయడానికి రీజన్ ఏంటి? ఎవరు ఆ సిలువను తీసుకున్నారు, దాన్ని భద్రపరిచారా లేదా? ఈరోజు మనం ఈ వీడియోలో యేసుక్రీస్తు వారి నిజమైన సిలువ ఫుల్ హిస్టరీని తెలుసుకుందాం. 2000 years బ్యాక్ యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకు వచ్చి యెరూషలేం నగరంలో అనేక శ్రమలను అనుభవించి చివరికి గోల్గొతా కొండపైకి సిలువను మోసుకొని వెళ్ళి రోమన్స్ ఆయన్ని గోల్గొతా అనే ప్లేస్లో సిలువ వేశారు. ఆయన సిలువపై చనిపోయిన తర్వాత ఆయన బాడీని జోసెఫ్ ఆఫ్ అరిమతయ సమాధిలో పెట్టారు. అయితే బైబిల్లో ఆయన సిలువ వేసిన తర్వాత ఆ సిలువ ఎక్కడ ఉందో, దానికి ఏమైందో మెన్షన్ చేయనప్పటికీ చరిత్రకారుల ప్రకారం క్రూసిఫికేషన్ తర్వాత ఆ క్రాస్ని రోమన్ సోల్జర్స్ అక్కడే పూడ్చిపెట్టారంట. యేసుక్రీస్తు వారు చనిపోయిన 300 years తర్వాత రోమన్ ఎంపైర్ కాన్స్టాంటిన్ ద గ్రేట్ క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేశాడు. ఆయన తల్లి క్వీన్ హెలీనా ఒక డివోట్ క్రిస్టియన్. జీసస్ సిలువ వేయబడిన చోటనే సిలువ పాతి పెట్టబడిందని ఆమెకు ఒక కళ వచ్చిందంట. క్రైస్తవులకు సిలువ మీద ఎంతో భక్తి ఉండడం వల్ల 326 ADలో ఆమె జెరూసలేంకి వెళ్ళి యేసు క్రూసిఫికేషన్ జరిగిన గోల్గొతా ప్లేస్లో సర్చ్ చేయమని ఆర్డర్ పాస్ చేసింది. దాంతో అక్కడ త్రవ్వకాలు జరిపినప్పుడు అక్కడ 3 crosses దొరికాయంట. ఆ 3 crosses ఎవరివి అంటే మత్తయి 27:38 ప్రకారం ఆ రోజు యేసుతో పాటు ఇంకో ఇద్దరిని కూడా సిలువ వేశారు. సో ఒకటి యేసుక్రీస్తు ప్రభుల వారిది, మిగిలిన 2 ఆయనతో పాటు సిలువ వేయబడ్డ దొంగలవి. కాబట్టి 3 crosses ఉండడం న్యాచురల్. అయితే అందులో ఏది యేసు సిలువ అనేది ఇనిషియల్గా తెలియలేదు. అయితే ఈ ఒరిజినల్ క్రాస్ గుర్తుపట్టడానికి ఒక సిక్ ఉమెన్ దగ్గరికి తీసుకెళ్లి టెస్ట్ చేశారు. మొదటి 2 crosses ఆమె టచ్ చేసిన ఏం జరగలేదు, కానీ 3వ క్రాస్ టచ్ చేయగానే వెంటనే ఆమెకు హీలింగ్ జరిగింది. అప్పుడు అది నిజమైన ట్రూ క్రాస్ అని కన్ఫర్మ్ చేశారు. తర్వాత క్వీన్ హెలీనా ఆ సిలువ దొరికిన ప్రదేశంలోనే ఒక చర్చ్ కట్టించింది. అదే చర్చ్ ఆఫ్ ది హోలీ సెపల్చర్. 335 AD సెప్టెంబర్ 14న కాన్స్టాంటిన్ ఆ దొరికిన యేసుక్రీస్తు ప్రభుల యొక్క ట్రూ క్రాస్ని ఆ చర్చికి అంకితం ఇవ్వడంతో మొట్టమొదటిసారి యేసు రక్తంతో తెరిచినటువంటి సిలువ క్రైస్తవ సంఘంలోకి తీసుకొచ్చారు. ఆ రోజు క్రైస్తవులు ఎంతో ఆనందించి ఆరాధించారు. అందుకే అప్పటి నుంచి ఈ రోజు వరకు ట్రూ క్రాస్ గుర్తుగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న ఫీస్ట్ ఆఫ్ ది హోలీ క్రాస్ని జరుపుకుంటారు. 614 ADలో పర్షియన్ రాజు కాస్ట్రోయిజు యెరూషలేం మీద దాడి చేశాడు. అప్పుడు ఆయన యెరూషలేంను నాశనం చేసి చర్చ్ ఆఫ్ ది హోలీ సెపల్చర్లో ఉంచిన యేసుక్రీస్తు ట్రూ క్రాస్ని తన రాజ్యానికి తీసుకెళ్లాడు. తర్వాత 626 ADలో కాన్స్టాంటిన్ నోపిల్ చక్రవర్తి హెరాక్లియస్ పర్షియాపై యుద్ధం చేసి ఆ సిలువను తిరిగి తెచ్చుకున్నాడు. ఆయన ఎంతో గౌరవంతో చెప్పులు కూడా తీసేసి ఆ సిలువను మళ్ళీ జెరూసలేంలోని చర్చిలో ప్రతిష్ఠించాడు. తర్వాత 7th centuryలో పోప్ సర్గిస్ ఆ సిలువలో కొంత భాగాన్ని రోమ్కి తీసుకెళ్లాడు. కానీ 1009 ADలో ఫాతిమిడ్ ఖలీఫ్ అల్ హకీం బి అమ్రు అల్లాహు ఆదేశంతో హోలీ సెపల్చర్ చర్చిని ధ్వంసం చేశారు. ఆ సమయంలో క్రైస్తవుల సిలువను దాచిపెట్టారు. 1187 ADలో హట్టిన్ యుద్ధంలో సలాద్దీన్ ఆ సిలువను స్వాధీనం చేసుకున్నాడు. కానీ బైజంటిన్ చక్రవర్తి ఐజాక్ II దాన్ని తిరిగి పొందలేకపోయాడు. తర్వాత 1219 ADలో దమిత్తర్ సీజ్ టైంలో ఆ క్రాస్ని నైట్ టెంపుల్కి అప్పగించారు. ఆ తర్వాత కాలంలో సిలువ నాశనం కాకుండా ఉండేందుకు క్రైస్తవులు దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి జెరూసలేం, రోమ్, కాన్స్టాంటినోపిల్, ఇస్తాంబుల్, టర్కీ లాంటి నగరాలకు పంపించారు. మిడివల్ పీరియడ్లో యేసు రక్తం తెరిచిన ఆ సిలువ ప్రతి దేశంలో ఉండటం రక్షణకు సూచికని నమ్మకం ఏర్పడింది. అందుకే చాలా యూరోపియన్ దేశాలు చర్చెస్ సిల్వలు కొంత భాగం తమ దగ్గర ఉంచుకోవాలని కోరాయి. దాంతో సిల్వ భాగాలు ప్రపంచ నలుమూలలకు పంపబడ్డాయి. ఇప్పటికీ ఆ సిల్వలో పెద్ద భాగం రోమ్లోని బాసిలికా ఆఫ్ ద హోలీ క్రాస్ ఇన్ జెరూసలేంలో ఉంది. ఇంకొన్ని రిలిక్స్ గ్రీస్లోని మౌంట్ అథోస్, ఫ్రాన్స్లోని ప్యారిస్, మరికొన్ని యూరప్ చర్చిల్లో ఉన్నాయి. అంతేకాదు కొంతమంది బైబిల్ పండితుల ప్రకారం మన ఇండియాలో చెన్నైలోని లిటిల్ మౌంట్ రోమన్ క్యాథలిక్ చర్చిలో కూడా ఆ సిలువ యొక్క పీస్ ఉందని చెప్తారు. అంటే పూర్తి సిలువ ఒకే చోట లేకపోయినా యేసు ప్రభు సిలువ యొక్క భాగాలు మాత్రం ఇంకా ఈ రోజు వరకు ప్రపంచంలో ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. మిడిల్ ఏజ్లో యూరోప్లో చాలా చర్చెస్ వాళ్ళ దగ్గర ఉన్నదే ట్రూ క్రాస్ అని క్లెయిమ్ చేయడం మొదలుపెట్టారు.
కొన్ని హిస్టారియన్స్ ఫన్నీగా ఒక పాయింట్ చెప్పారు, అన్ని పీసెస్ కలిపితే ఒక ఫారెస్ట్ ట్రీ అవుతుందని. అంటే మా దగ్గర ఉంది ట్రూ క్రాస్ అని, లేదు మా దగ్గర ఉంది ట్రూ క్రాస్ అని సో మెనీ క్లైమ్స్ రావడంతో ఏది నిజమో ఏది కాదో కన్ఫర్మ్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయింది. నిజంగా అవన్నీ యేసు సిల్వ పీసెసా లేక తర్వాత చేర్చినవన్నది చరిత్రకారుల మధ్య ఎప్పటి నుంచో డిస్కషన్ జరుగుతూనే ఉంది. యేసు నిజమైన క్రాస్ సైంటిఫికల్గా ప్రూవ్ చేయడం కోసం సైంటిస్టులు ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు. కానీ చివరికి ఇది పూర్తిగా హిస్టారికల్ రికార్డ్స్ అండ్ ట్రెడిషన్ మీద ఆధారపడి ఉంటుంది. మొత్తానికి చాలామంది క్రిస్టియన్స్ హోలీ సెపర్చుల్లో ఉంది నిజమైందని నమ్ముతూ భక్తితో గౌరవిస్తారు. సో ఫ్రెండ్స్, ఈ హిస్టరీ నుండి మనం ఒక థింగ్ నేర్చుకోవాలి. ట్రూ క్రాస్ రిలీక్స్ ఫిజికల్గా ఎక్కడ ఉన్నాయన్నది కాకుండా జీసస్ క్రైస్ట్ సాక్రిఫైస్ మన జీవితంలో నిజంగా ఉండాలి. అదే మనకు గ్రేటెస్ట్ ట్రూత్. సిల్వ గురించి తెలుసుకోవడం తప్పు కాదు, కానీ సిల్వను లేదా దాని ఆకారాన్ని పూజించడం మాత్రం తప్పు, అది పాపం. మనం ఆరాధించాల్సింది సిల్వ వేసిన యేసు ప్రభుని, సిల్వను కాదు. ఆయన మరణం మీద గెలిచి తిరిగి లేచిన నిజమైన దేవుడు. ఆయన సిల్వపై కాచిన రక్తం ద్వారా మనకు రక్షణ. క్రైస్తవుడిగా మనల్ని పరలోక రాజ్యంలో చేర్చేది ఆ కట్టెల సిల్వ కాదు, ఆ సిల్వ మీద మన కొరకు వేలాడిన యేసు ప్రభువే. ట్రూ క్రాస్ ఒక హిస్టారికల్ ఆబ్జెక్ట్ మాత్రమే కాదు, అది మనకు సింబల్ ఆఫ్ హోప్, ఫర్గివ్నెస్ అండ్ ఎటర్నల్ లైఫ్. కాబట్టి మనం యేసు వైపు చూసి ఆయన రాకడ వరకు మన జీవితం సాగించాలి. మీకు ఇలాంటి బైబిల్ రిలేటెడ్ టాపిక్స్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.